చికెన్ తొక్కు పెడుతున్నా, ఎట్లా పెడుతున్నా చూడు. కిలో చికెన్ తీసుకున్నా, పసుపు వేస్తున్నా, ఇక ఉప్పు కూడా వేస్తున్నా సరిపోను. ఇక కలుపుకోవాలి మంచిగా, కౌసులీళ్ళు గుంజుకొస్తేట్టు కలుపుకోవాలి. ఇగో అర్ధగంట అయింది నాని. ఇగో నీళ్ళు గుంజేదాకా జర పొయ్యి మీద పెడతా. ఇగో కౌసులీళ్ళు అని గుంజుకపోయినాయి. ఇప్పుడు ఇది పక్కకు తీసేసుకుంటా. ఇగో నూనె పోస్తున్నా, నూనెలో వేయించుకోవాలి చికెన్. ఇగో ఇప్పుడు నూనె వేడి అయింది. ఇగో నూనెలో వేయించుకుంటున్నా. ఇగో గోల్డ్ కలర్ వచ్చేదాకా, ఇగో ఇట్లా వచ్చేదాకా మంచిగా వేసుకోండి. ఇగో ఇదే నూనెలా కరివేపాకు వేస్తున్నా. ఇగో పుదీనా వేస్తున్నా. ఇగో కిలో చికెన్కు 100 గ్రాములు కారం పొడి వేయాలి. ఇక ఎక్కువ వాడేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇగో 100 గ్రాములు ఉప్పు. ఇగో అదే నూనెలా కొంచెం ధనియాల పొడి వేయాలి. ఇగో జీలకర్ర పొడి. ఇగో గరం మసాలా. ఇగో ఇంట్లో ఇప్పుడు చికెన్ వేసేయాలి మొత్తం. ఇగో ఇది మంచిగా కలుపుకోవాలి. ఇగో లాస్ట్కు నిమ్మకాయ పిండుకోవాలి. ఇగో అయిపోయింది చికెన్ తొక్కు. ఇది 2 నెలల దాకా నిలువ ఉంటుంది. వేడి వేడి అన్నంలకు కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. చూసిర్రు కదా ఎట్లుంటుందో చెప్పు.